జగద్గురు పితామహ పత్రిస్ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాం. గురుగారి పరిచయమే డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారి ద్వారా అయ్యింది నాకు. నేను పత్రి సార్ ఎప్పుడు కర్నూలు వస్తున్నాను అన్నప్పుడల్లా సార్ దగ్గరికి ఫోన్ చేసి వచ్చేవాడిని. సార్ ఇంట్లో నాకు వసతి ఏర్పాటు చేసి సార్ను కలిసి భాగ్యం కల్పించిన మహానుభావుడు మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు. నిజంగా డాక్టర్ గారు అన్న రీతిలో ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి పని చేయాలి, అందరికీ జ్ఞానాన్ని అందించాలి. నిన్ననే చెప్పాడు సారు. నేను మరి జీకే గారు ఇద్దరు కలిసినప్పుడు నా వృత్తి ఏంటి, నా యొక్క ధర్మం ఏంటి అని గురువు గారు చెప్పినప్పుడు మరి నిజంగా ఆ జ్ఞానాన్ని పంచడానికి ఆ సేవ అప్పుడే మొదలయ్యింది, ఆయనతో మొదలయ్యింది. ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా గురువు గారు పని చెప్తాడు, చెప్పిన దాన్ని మనకు పని చేసే ముందు ఏదైనా సరే సేవా దృక్పథంతో మనం ఏమిటి, మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది మన భవిష్యత్తు ఆయనకు తెలుసు. గత జన్మ తెలుసు, తర్వాత ఇప్పుడు చేయాల్సిన కర్మ కూడా తెలుసు. తెలిసి మనను గుర్తెరిగి మనకు పని అప్పచెప్పినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా గురువుగారి మీద గురితో పని చేసినట్టయితే ఇందాక చెప్పినట్టు మన మాస్టరు ఏ విధమైన నెగిటివిటీ ఉండకూడదు. పాజిటివ్గా మన పని మీద గురువు మీద గురితో పని చేస్తే ఒక అడుగు ముందేస్తే 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మన హాస్టల్ మాస్టర్స్. ఇది సత్యము, నేను పొందాను. అది మొదట్లో మరి మా ఊర్లో పిరమిడ్ కట్టాలన్నప్పుడు పరమేశ్వర రెడ్డి గారితో పౌర్ణమి ధ్యానం ఏర్పాటు చేయించి మరి అందులో మరి ఏమేం చేయాలి, ఎలా వర్క్ చేయాలన్నప్పుడు చక్కగా సలహాలు సూచనలు ఇచ్చారు. అందులో ఉమామహేష్ నాకు ముఖ్యంగా తోడుగా ఉంటూ మరి వారిద్దరి సహకారంతో గొప్ప పిరమిడ్ వచ్చింది ఊళ్ళో. నేను చిన్న పిరమిడ్ కట్టుకుంటాను అనుకున్నాను, కానీ పెద్దది కట్టడం జరిగింది 27x27. ఆ తర్వాత వారి యొక్క స్ఫూర్తితోనే జిల్లా ప్రెసిడెంట్గా 7 సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లాలో వర్క్ చేశాను. దాదాపు 150 పిరమిడ్స్ కూడా దానికి కావాల్సిన టెక్నాలజీస్ వాళ్ళతో కలిసి తిరిగి పని చేయడం జరిగింది. అలాగే 2009లో మరి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరామం చెప్పినప్పుడు మరి పరమేశ్వర రెడ్డి గారిని, ఉమామహేష్ గారిని వీళ్ళందరినీ సలహా తీసుకుంటే గురువు మీకు ఆ పని చూపించాడంటే అది నీ ద్వారా జరగాలి కనుక తప్పకుండా ఓకే అని చెప్పడంప్పుడు సార్తో కలిసి నేను మన శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం ధ్యానమయజ్ఞ చక్రం జరిగే విధానం చూసిన వచ్చే రిటర్న్లో మనకి ఇక్కడ ఒకటి పిరమిడ్ సెంటర్ రావాలి, ఆ శ్రీశైలం వెళ్ళే భక్తులందరికీ కూడా జ్ఞానాన్ని బోధించి వెళ్ళాలి. మనం బోధించాల్సిన ధర్మం మనది, ఆ దేవుడు అంటే ఎక్కడున్నాడని చెప్పాల్సిన డ్యూటీ మనది, భోజనం పెట్టాలి, ఈ కార్యక్రమం చేయాలి అన్నప్పుడు సారు ఆధ్వర్యంలో నేను గురువుగారు చెప్పిన పని ఒప్పుకొని ఓకే సార్ మీరంటే చేయడం సిద్ధమే అని చెప్పాను. కానీ వర్క్ చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. దానికి మా గృహిణి కూడా నాకు సహకరించింది, మా బంధువులు సహకరించారు, నా మిత్రులు సహకరించారు. ఒక అడుగు ముందుకేస్తే ఎన్నైనా చేయొచ్చు అన్నది మరి నేను పరమేశ్వర రెడ్డి గారి చూసి నేర్చుకున్నాను, ఉమామహేష్ గారి గురించి చూసి నేర్చుకున్నాను. నేను గురువుతో సాన్నిధ్యం ఏర్పరచుకొని నా జన్మ కర్మలు తొలగించుకోవడానికి చేయాల్సిన కర్మలన్నీ ఈ జన్మలో ఎలా చేయాలన్నది దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఓంకారేశ్వర అయిపోయింది. ఇప్పుడు బీచ్పల్లి మరి హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రము నిర్మాణంలో ఉంది. అది గొప్ప హాల్ వచ్చేసింది. అక్కడ కూడా ఇదే సేవ నేను చేస్తున్నానన్నది పక్కన పెట్టేసి ఒక కార్యం నా ద్వారా జరుగుతుంది అన్నప్పుడు మన మిత్రులు ఎంతో సహకరించి ఆ వర్క్ జరుగుతుంది అన్నది సత్యము. మరి గురువుగారి ఆశయ సాధనలో సాకార జగత్తు అన్న నిర్ణయం గురువుగారు ఒక మహా సంకల్పం పెట్టుకున్నాడు అంటే మరి మన అందరినీ ఆ రీతిగా తీర్చిదిద్దడానికి ఆయన సంకల్పము మనం పాత్రధారులము. మనము భూమి మీదకి ఏమి చేయాలి, ఎందుకు చేయాలి, మన కర్మలు ఎలా తొలగించుకోవాలన్నది ఆ గురువు గారికి తెలుసు కనుక మనను ఆ పాత్రధారులుగా ఉన్నప్పుడు సైలెంట్గా పని ఒప్పికొని చేస్తే అద్భుతంగా అవుతుంది. 5 రోజుల కింద నేను వచ్చాను ఈ కార్యక్రమం జరిగే ముందు. పరమేశ్వర రెడ్డి గారితో అన్నాను, సార్ చాలా వర్కులు ఉన్నాయి, ఎలా అవుతుంది సార్ అంటే అవుతుందయ్యా అన్నాడు. ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడో ఎప్పుడు తిండి తింటాడో ఏమో తెలియదు, కానీ నిజంగా నాకు చూసే ఎంత అద్భుతం అనిపించిందంటే మళ్ళీ 5 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఏవైతే జరగాలనో అవన్నీ జరిగిపోయినాయి. గాలి వచ్చి మరి మన టెంట్ కొంచెం ఇబ్బంది పెట్టినా
తిరిగి మళ్ళీ అది చేశారు అంటే ఎంత గొప్ప దృఢ సంకల్పంతో, ఎంత పాజిటివ్తో ఉండి మరి అన్ని వసతులు ఏర్పడినాయి. ఆయనకు మిత్రబృందం కూడా అలా అయ్యింది అంటే అది ప్రకృతి సహకారము, మన యొక్క ఆలోచన విధానం. కనుక ఆ సేవ అన్నది నాకు వారి ద్వారా నేర్చుకున్నాను. అది నేను చేయడానికి సిద్ధం ఉన్నాను. అన్నింటిలో నేను ఎప్పుడైనా రెడీ. కనుక నా వంతు ఏమన్నా ఉంటే పరమేశ్వర రెడ్డి గారు నాకు గుర్తు చేస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.